జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. ఒక దారుణమైన సంఘటన ఒక 10 ఏళ్ల క్రితం జరిగింది. గుర్తుందో లేదో చూద్దాం. ఒక 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్కి చెందిన విద్యార్థులు ఒక 50 మంది హిమాచల్ ప్రదేశ్ ఇండస్ట్రియల్ టూర్ కోసం వెళ్ళారు. వాళ్ళు సాయంత్రం 5:30 గంటలకు బియాస్ నది తీరాన ఫోటోలు దిగుదామని వెళ్ళారు. అప్పుడు నదిలో నీళ్లు లేవు, కేవలం రాళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ నది ప్రవహించే చోటున మధ్యలో ఒక పెద్ద బండరాయి వీళ్ళని ఆకర్షించింది. దానిపై నిలబడి ఫోటోలు దిగుదామని వెళ్ళారు. సరిగ్గా 6 గంటల సమయంలో ఒక సైరన్ మోగింది. అదేంటో వీళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళున్న ప్రాంతానికి ముందు ఓ డ్యామ్ గేట్లు ఎత్తేసి నదీ జలాలను విడుదల చేశారు. ఆ నదీ ప్రవాహం వీళ్ల వైపుగా రావడాన్ని ఒడ్డున ఉన్న కొందరు చూశారు. వీళ్ళని అలర్ట్ చేయడానికి కేకలు వేశారు. కానీ వీళ్ళు ఆ నీళ్ల మధ్య నిలబడి ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అవి వినలేదు వాడు కేకలు వేసిన దాన్ని. అంతలో నీటి మట్టం స్థాయి అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఒడ్డుకు దగ్గరలో ఉన్న 2 అమ్మాయిలు చిన్నగా వచ్చేశారు. అందులో ఒక అమ్మాయి తన చెప్పులు బండ మీద మర్చిపోయానని చెప్పుల కోసం మళ్ళీ నది మధ్యలోకి వెళ్ళింది. ఉన్నట్లుండి నది ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది. నీటి మట్టం ఎత్తు దాదాపుగా 5 అడుగుల వరకు చేరుకుంది. రాళ్ల మీద నిలిచిన విద్యార్థులు నిస్తేజంగా నిలబడిపోయారు. అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కళ్ళెదుటనే కొట్టుకుపోయారు. మొన్నీ మధ్య ఒక 10 రోజుల క్రితం లోనావాలాలో కూడా ఇలాగే జరిగింది. ఒక ఫ్యామిలీ మొత్తం ఇలాగే నీళ్లలో కొట్టుకుపోయారు. మనం అందరం చూసాము, టీవీలో కూడా చూపించారు. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, టాప్ కాలేజీలో చదివిన వీళ్ళకి ప్రకృతి ఎంత శక్తివంతమైంది అని తెలియకపోవటం, వీళ్ళల్లో ఎవరికీ ఈత రాకపోవటం, చెప్పుల కోసం ప్రాణాలను పోగొట్టుకోవటం. ఎంతమంది పిల్లలకి ఈత వచ్చు? ఉన్నట్టుండి మీ ఇంట్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడితే ఏం చేయాలన్నది ఎంతమంది పిల్లలకి తెలుసు? ఎవరికైనా పెద్దలకు హార్ట్ అటాక్, ఊపిరాడకపోవటం, చెయ్యి తెగితే రక్తం ధారగా కారుతుంటే ఏం చేయాలని ఎంతమంది పిల్లలకి తెలుసు? కనీసం ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలో తెలుసా? పిల్లలకు మనం నేర్పిస్తుంది ఏంటో తెలుసా? చదువు చదువు చదువు, మార్కులు, ర్యాంకులు, ఇంజనీరింగు, మెడిసిను, జిఆర్ఈ, జీమాట్, టోఫెల్, ఇట్లా. వాళ్ళను షాపింగ్ మాల్స్లో బ్రాండెడ్ డ్రెస్సెస్ వేసుకోమంటాం, రీబ్యాక్ షూస్ కొనియటం, పిజ్జాలు, బర్గర్లు ఇవి కొనివ్వటం. అలాగే కాదు, ప్రకృతి అందాలే కాదు, ప్రకృతి కన్నెర చేస్తే ఎలా ఉంటుందో చూపించాలి. రాజ్యాంగంలోని మన హక్కుల గురించి, చట్టాల గురించి అవగాహన కల్పించాలి. ఎదుటివాడు దాడి చేస్తే రక్షించుకోవడం నేర్పించాలి. సమాజంలో ఉన్న అన్ని రకాల మనుషులతో సమయస్ఫూర్తిగా మెలగడం అలవాటు చేయాలి. అప్పుడే వాళ్ళకి మంచి చెడు గురించి అవగాహన వస్తుంది. అన్నిటికంటే ముందు కామన్ సెన్స్ అనేది లేకుండా పిల్లల్ని పెంచుతున్నాం. దాన్ని నేర్పకుండా చదువుకో, మార్కులు తెచ్చుకో, ర్యాంకులు సంపాదించు అంటూ ఒక యంత్రంలా తయారు చేస్తే ఇలాగే ఉంటాయి ఫలితాలు. కాబట్టి ఆలోచించండి, ఈ దిశగా కూడా ప్రయత్నం చేయండి. కొంతమందికి అయిన అవగాహన కల్పించి మన విద్యార్థుల విలువైన జీవితాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.